విద్యాశాఖ నిర్దేశించిన లక్ష్యాలను విద్యార్థులు చేరుకునే విధంగా విద్యాబోధన జరగాలని పెదవేగి క్లస్టర్ సెక్రటరీ డివి రమణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశం పెదవేగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ సెక్రటరీ పివి రమణ మాట్లాడుతూ విద్యాశాఖ ఇచ్చిన అజెండా ప్రకారం టైం టేబుల్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రోజు మొట్టమొదటి క్లస్టర్ సమావేశాన్ని పెదవేగి ఉన్నత పాఠశాలలో నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ విద్యాసాగర్, పెదవేగి ముండూరు క్లస్టర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2026-27 అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ను పెదవేగి మండలంలో పెదవేగి హై స్కూల్ నందు నిర్వహించడం జరిగిందండి. ఈ కాంప్లెక్స్ లో భాగంగా మొండూరు కాంప్లెక్స్ మరియు పెదవేగి కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మొత్తం 40 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించి చైర్మన్ గా పెదవేగి హై స్కూల్ హెచ్ఎం అయినటువంటి సత్యనారాయణ గారు, కాంప్లెక్స్ సెక్రటరీగా వెంకటరమణ గారు, నేను మరియు ఆర్టీగా విద్యాసాగర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మరియు ఇందులో ఉన్నటువంటి విద్యాశాఖ ఏదైతే ఆదేశాల మేరకు అజెండా అనేది ఒకటి ఇస్తుంది, ఆ అజెండా ప్రకారం మనం టైం టేబుల్ ని పాటిస్తూ అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి విద్యాశాఖ ఏదైతే నిర్దేశితమైనటువంటి లక్ష్యాలను విద్యార్థుల్లో సాధించమని చెబుతుందో ఆ అంశాలన్నింటినీ కూడా ఇందులో క్రోడీకరించి ఈ యొక్క క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ లో నిర్వహించడం జరుగుతుందండి.